everyone, welcome to Way to News Conclave 2026 తెలంగాణ ఎడికేట్ ఫ్రమ్ నౌ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ మిథున్ రెడ్డి గారు. మరి వారిని అడిగి తెలుసుకుందాం. రీసెంట్గా డైరెక్ట్ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు. మరి రియల్ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి, అవుట్ అండ్ అవుట్ వే టు న్యూస్ గురించి ఏమనుకుంటున్నారు, వారి మాటలను తెలుసుకుందాం. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీరు వన్ ఆఫ్ ద పార్ట్ అయ్యారు మా దాంట్లో. సో ఎలా అనిపిస్తుంది వే టు న్యూస్? అండ్ ఫస్ట్ క్వశ్చన్ ఇస్, వే టు న్యూస్ మీకు ఎలా కనెక్ట్ అయింది యాజ్ ఏ వ్యూవర్గా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వే టు న్యూస్కి శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్. దే హ్యావ్ ఫ్రమ్ ఎ స్మాల్ ప్లాట్ఫామ్ సే వే టు ఎస్ఎంఎస్ నుంచి నౌ దే హ్యావ్ బికమ్ ఎ వెరీ బిగ్ నెట్వర్క్. అండ్ ది పాయింట్ వే టు న్యూస్ ప్రజల్లోకి అందరికీ ఎలా క్లిక్ అయిపోయిందంటే, ఎంత పెద్ద న్యూస్ ఉన్నా, ఎంత పెద్ద విషయం ఉన్నా, ఒక షార్ట్ మెసేజ్తో, ఒక షార్ట్ సినోప్సిస్ అనుకోండి, షార్ట్ సినోప్సిస్తో ప్రజలని ఆకర్షించేసుకుంది. అంటే ఇన్ ఎ వెరీ షార్ట్ 10 seconds, 5 seconds, people will get that news and it is not boring them. And with one flip in a phone, ee rojuna fast generation, say Gen Z or today's generation, whatever, people can get news before the news happens. That is the connect with Way to News. They are so fast, they are so attentive, especially in two Telugu states. And wherever, small news to big news, their coverage is too good. And small చిన్న విషయాలను కూడా లేవనెత్తి, పెద్ద విషయాలను కూడా లేవనెత్తి సమాజానికి తెలిసే విధంగా వే టు న్యూస్ is going ahead. I congratulate and thank you for getting me a part of this, because having such a big conclave and having all parties coming together, ఇది ఒక ఎట్లా చెప్పాలంటే, where people can understand what are the parties thinking, what are the leaders thinking, and what is their agenda for the future, what have they done before, and how they use the state finances, how they use the state resources in building up the future for the state. సో కమింగ్ టు ద పాలిటిక్స్, సో యంగర్ జనరేషన్ అనేది కొంచెం పాలిటిక్స్లో తక్కువనే చెప్పాలి, బట్ ఇప్పుడు కొంచెం గ్రో అవుతుంది, బట్ స్టిల్ ఇప్పటికీ కొంచెం తక్కువే ఉన్నారు. సో యంగర్ జనరేషన్ పాలిటిక్స్లో ఏం చూస్ చేసుకోవచ్చు, అంటే ఇటువైపు రావడానికి వాళ్ళకి మెయిన్ స్టెప్స్ ఏంటి అసలు? టు బి హానెస్ట్, పాలిటిక్స్లో రావాలంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే. And what is happening in your society is very much important. Once you get the knowledge of all this and your dedication of what you want to do in the society really matters. And for me personally, my father AP Jitendra Reddy, he has been into politics. He has served Mahbub Nagar Parliament twice, and he's been floor leader in the Parliament. So he has been a role model and a guidance to me to serve people. So at the same time, you can also say, Varasatva Rajkiyalu and all. But at the same time, inta Varasatvam unna, I have my difficulties, వీళ్ళకి ఈజీగా ఉంటుంది, they can move ahead, they can go ahead అనే టైప్లో రాజకీయాల్లో they'll get a go ఇది అన్నట్టు మీకు యాజ్ ఎ ప్రెస్ మీకు చెప్పడానికి ఈజీ ఉంటుంది. బట్ ఫర్ అస్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. we'll have to maintain ourselves. We have to keep our father's name, family's name. We have to again, do our kind of social service, and we have to be in a present situation scenario where, how would this generation react to a situation అని చెప్పి. సో పాత గౌరవాలని, పేరెంట్స్ ఇచ్చిన గౌరవాలని పొడగొట్టుకోకుండా మా వంతు మేము కృషి చేసి ముందలు పోయే దాని మీద ఎంతో ప్రెషర్ ఉంటుంది. అది ఈరోజు సమాజానికి ఏముందిలే, వాళ్ళ ఫాదర్ ఉన్నాడు కదా, ఏముందిలే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా అని అనుకుంటారు. కానీ వీ హ్యావ్ అవర్ ఓన్ కాన్సిక్వెన్సెస్, వీ హ్యావ్ అవర్ ఓన్ డిఫికల్టీస్. సో ఈరోజు వే టు న్యూస్ మోటో ఏంటంటే, ఫ్యూచర్ కమింగ్ 10 yearsలో తెలంగాణ ఎలా ఉండబోతుంది అన్నది మా మెయిన్ మోటో. సో మీరేమనుకుంటున్నారు? సో రూలింగ్ పార్టీ కానివ్వండి, అపోజిషన్ కానివ్వండి, ఏ పార్టీ వచ్చినా కూడా 10 yearsలో తెలంగాణలో చేయవలసిన చేంజ్ ఏమన్నా ఉందంటే ఏం చెప్తారు మీరు? తెలంగాణ పర్టికులర్గా మాట్లాడితే, ఉద్యమంలో కూడా మేము కూడా ఉన్నాము. ఎన్నో సమస్యలు, నీళ్లు, నిధులు, నియామకాలు వాజ్ ద మెయిన్ అజెండా, మెయిన్ మోటో. అండ్ దాని పోరాటంలో ఎంతోమంది ప్రాణత్యాగాలు, ఉద్యమకారులు, యూ కెన్ సే జాబ్ ఉద్యోగస్తులు, దెన్ మెనీ స్టూడెంట్స్ చేసి ఫైనల్లీ తెలంగాణ అనేది వచ్చింది. బట్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో, 10 years ఇన్ బీఆర్ఎస్ ఒక ధనిక రాష్ట్రం నుంచి నౌ ఇట్ హ్యాస్ బికమ్ అ
అప్పుల పాలైన రాష్ట్రం. అది సమాజానికి మొత్తం తెలుసు. ఏ విధంగా వాళ్ళు దే హ్యావ్ మేడ్ కమిషన్స్, టేకెన్ కమిషన్స్, ఏ విధంగా ప్రాజెక్ట్స్ పేర్ల మీద దే హ్యావ్ మేడ్ మనీ. స్కీమ్స్ అనేది చెప్తూనే ఉన్నారు. చెట్లు పెడదామంటారు, గొర్రెలు ఇద్దామంటారు, బర్రెలు ఇద్దామంటారు, డబల్ బెడ్రూమ్ అన్నారు. ఇవన్నీ స్కీమ్స్ చెప్తున్నారు. కానీ ఆ స్కీమ్స్ పేరు మీద హౌ దే బెనిఫిటెడ్, కాంట్రాక్ట్స్ పేరు మీద హౌ దే బెనిఫిటెడ్ అనేది ప్రజలు ఈ 10 years దే హ్యావ్ సీన్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. సో ఆఫ్టర్ దిస్ 10 years చెప్పాలంటే ఒక దిష్టి పోయినట్లే అనుకోవాలి. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక యువకుడు, యంగ్స్టర్, అండ్ హీ హ్యాస్ కమ్ ఫ్రమ్ ది స్క్రాచ్. హీ హ్యాస్ కమ్ ఫ్రమ్ ది స్క్రాచ్ ఆఫ్ తెలంగాణ పాలిటిక్స్. సో ఎవరి కష్టాలు ఎట్లుంటాయి, గ్రామానికి పోతే ఏ కష్టాలు ఎట్లుంటాయి, యువకులకు ఉద్యోగాలు దొరకకుండా వాళ్ళ కష్టాలు ఎట్లున్నాయి, ఎగ్జామ్స్ రాసినా కానీ పేపర్ లీకేజ్ల వల్ల కష్టాలు ఎట్లున్నాయి. టుడే సినారియో, టుడే బికాస్ ఆఫ్ దట్ Iran war and everything, today the nation's inflammation, everything is going up. Diesel, petrol, the gold, the dollar value is rising so much, the rupee value is going down. సో ఇలాంటి వాటిల మీద ఒక యంగ్స్టర్ అయితే, రాష్ట్రానికి ఒక యంగ్స్టర్ అయితే హౌ కెన్ వి బ్యాలెన్స్ థింగ్స్? you can't get changes in a rapid way, but there are they'll take steps where we can at least balance the situation and ప్రజలకు అంత ఇబ్బంది కలగకుండా హౌ దే కెన్ గో అహెడ్ అనేది ప్రాపర్ ప్లానింగ్ ఉంటుంది. రైట్. సో వే2 న్యూస్ వ్యూవర్స్కి పాలిటిక్స్ గురించి, అలాగే పాలిటిక్స్లో యంగర్ జనరేషన్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లు ఒకేలా రావాలనుకుంటే మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? వాళ్ళు ముందుగా ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటి? పాలిటిక్స్లో you need to have social responsibility. You need to have that dedication and commitment. And especially ఈ యొక్క ఫీల్డ్ అండ్ మూవీ ఫీల్డ్ అండ్ ఆల్సో క్రికెట్, యూ కెన్ సే ఎనీ ఫీల్డ్, డిమోటివేషన్ ఇవన్నీ చాలా కామన్. యూ హ్యావ్ టు ఫేస్ దెమ్, యూ హ్యావ్ టు డీల్ విత్ దెమ్, అండ్ యువర్ టైమ్ విల్ కమ్ ఆటోమేటిక్లీ. యూ హ్యావ్ టు బీ ఇన్ ద లైన్ టు గెట్ యువర్ ఛాన్స్. అప్నా టైం ఆయేగా అనే టైప్లా అవర్ టైమ్ విల్ కమ్. సో ఓకేలా అదే ఆప్షన్ మీకు వస్తే అప్నా టైం ఆయేగా అన్నట్లు మీరు ప్రజలకి ఎటువంటి సేవ చేస్తారు? ఎందుట్లో ఫస్ట్ ఉంటారు? ఎడ్యుకేషనా, ఇరిగేషనా, లేకపోతే వాట్ ఎవర్, హాస్పిటాలిటీ? I would, personally, what I would suggest is previous governments or old governments have been doing many things. Okay. Many things, getting new hostel buildings, school buildings, hospitals, and, getting kotta programs and all. My main focus would be maintaining them. Okay. ఎందుకంటే పాత గవర్నమెంట్స్ ఎన్నో భవనాలు, బిల్డింగ్స్ కట్టేసిన తర్వాత దే హ్యావ్ జస్ట్ లెఫ్ట్ ఇట్. మనం ఏం చేయాలంటే ఈరోజున్న రిసోర్సెస్ని ఎట్లా కాపాడుకోవాలి అనే దాని మీద మనం ఫోకస్ చేసుకుంటూ ఓవర్ ఎక్స్పెండిచర్ చేయకుండా ఇదే ఎక్స్పెండిచర్ వాట్ ఎవర్ ఇస్ మిగులుతున్న ఎక్స్పెండిచర్ వాట్ ఎవర్ ఫండ్స్ ఉన్నాయో అది మెయిన్ ఫోకస్ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ అండ్ అగ్రికల్చర్. ఈ మూడింటి మీద పెడితే ఇన్ అనదర్ 10 years అవర్ తెలంగాణ విల్ బి a superstar in all over India. Thank you so much. Thanks for coming. Thank you. Thank you.